శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం మనం చెప్పుకుంటున్నాం. అది నిన్న ప్రార్థన ధ్యాన శ్లోకం ఇవన్నీ మనం అమ్మవారిని ఎలా ప్రార్థన చేసుకోవాలో చెప్పుకున్నాం. మనం శ్రావణ మాసం కోసం దీన్ని ఉపయోగించుకుందామని అనుకుంటున్నాం కనుక ఎక్కువగా వ్యాఖ్యానం అర్థం అని చెప్పకుండా శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభమవుతోంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం మనం ఇల్లంతా శుచిగా శుభ్రం చేసుకొని ఉదయాన్నే మనం పంచపూజలు చేసుకొని ఈ కనీసం ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామంతో పూజ చేయొచ్చు. లేదా పంచపూజలు అయిపోయాక ఇది ఒక నియమబద్ధంగా చేసుకుంటే అదే పారాయణ అవుతుంది. చదువుకుంటేను కదలకుండా అక్కడ కూర్చొని ఎక్కువ సమయం కూడా పట్టదు కనుక మీరు చదువుకోవచ్చు. దాన్ని ఎలా చదవాలో కొంచెం కొంచెంగా మధ్య మధ్యలో చెబుతూ చివరిదాకా నేను ఈ ధ్యాన శ్లోకం ఒకసారి చదివేసి ముందుకు పెడతాను. మీరు అలా చదువుకొని శుక్రవారం పొద్దున్న నుంచి మీరు శ్రావణ మాసం పూర్తయిపోయేదాకా మీరు దీన్ని చదువుకోవచ్చు పూజ దగ్గర. ఇంకొక విషయం ఏమిటంటే, మనం హిందూ సంప్రదాయంలో మనం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క దేవతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పూజించుకోవడం, మనం స్తోత్రాలవి చదువుకోవడం ఉంటుంది కనుక మనం ముందు ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం. ఆ శ్రావణ మాసంలో లక్ష్మికి ఎక్కువ మనం వరలక్ష్మి వ్రతం కూడా పౌర్ణమి ముందు శుక్రవారం చాలా శ్రద్ధగా ఆచరిస్తూ ఉంటారు ప్రతి ఇంట్లోనూ, ఏ ఒక్కళ్ళు మానకుండా. అందుకని దీన్ని ప్రతిరోజు చదువుకోవడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని ఈ అష్టోత్తర శతనామంలో ముందే చెప్పేశాడు ఆ పరమాత్మ. కాబట్టి మనకి అర్థం అవుతుంది కనుక దీన్ని మనం ఒకసారి గబగబా చివరిదాకా వెళ్ళిపోయి కావాలనుకుంటే రేపు ఇంకొకసారి చదవడం చెప్తానండి. టైం ఎక్కువ అవుతుంది అనుకుంటే లేకపోతే చదువుతాను, చూసుకోండి. ధ్యానం. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైః నానావిధైర్భూషితాం భక్తాభీష్ట వరప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిః ఉక్తాం సదా శక్తిభిః సరసిజనయనే సరోజహస్తే ధవళుతరాం సుఖ గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం. ప్రకృతి అంటే మనకి కంటికి కనిపిస్తున్నదంతా ప్రకృతి. దానికి ఏదైతే విరోధంగా ఉంటుందో దాన్ని వికృతి అని చెప్తూ ఉంటాం. ప్రకృతి స్వరూపిణవి అంటే ఎవరైతే మనం ఇప్పటిదాకా విష్ణువు అని చెప్పుకుంటున్నాం కదా, ఆ విష్ణు పత్ని ప్రియురాలు అని మనం చెప్పుకుంటున్నాం కదా ఈ లక్ష్మీదేవిని, ఆ పరమాత్మ యొక్క ఆ శక్తే ఈ ప్రకృతి రూపంలో ఆయన మనకి వికసించేలా చేసి ఈ సర్వభూతాలకి కూడా ఈ సృష్టిలో ఉన్న వాటిని మనకి అనుకూలమైనదికి మన జీవనానికి తగినట్టు ఈ ప్రకృతిని ఆయన సృష్టించాడు. ఈ ప్రకృతే లక్ష్మీదేవి అని చెప్పి మొదటి మంత్రంగా ప్రకృతిం అని చెప్తారనమాట. ప్రకృతిం వికృతం విద్యాం విద్యాస్వరూపిణవి. విద్య మనకు సర్వ విద్యలు ఇచ్చేది సరస్వతి అని చెప్తాం, కానీ ఇక్కడేమో సరస్వతి స్వరూపం కూడా ఇవిడే అని చెప్పడమే విద్యాస్వరూపంగా చెప్తున్నారు కనుక విద్యాం అన్నాం. సర్వభూత హిత ప్రధాం సమస్త భూతములకు కూడా ఇవిడి హితమును ప్రధాం దా అని ఎక్కడ వచ్చినా కూడా ఇవ్వడం అని చెప్పాను కదా. హితమును ఇచ్చేటటువంటి తల్లి వాళ్ళ ఇష్టాన్ని తీరుస్తుంది అని అర్థం అనమాట. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హిత ప్రధాం. శ్రద్ధాం శ్రద్ధ అంటే మనకు పట్టుదల, అది మనం చెయ్యాలి అని శ్రద్ధగా చేస్తేనే కదా ఏ పనైనా మనకి అది ఫలితం దక్కుతుంది. అది చదువు అవ్వచ్చు, లేకపోతే ఇంటిలో పని అవ్వచ్చు, ఇల్లు దద్దుకున్నా, ఒక వంట చేసినా, ఏం చేసినా కూడా ఇల్లు చక్క పెట్టుకోవడం అన్నీ కూడా ఒక శ్రద్ధతో చేసినప్పుడే అది ఒక మంచి ఫలితాన్ని మనకిస్తాయి. అలాగే కూడా ఆ శ్రద్ధారూపంలో ఉన్న తల్లి ఈ లక్ష్మి అని చెప్పడం శ్రద్ధాం. విభూతిం అంటే ఐశ్వర్యాలు అన్నీనండి, అష్టైశ్వర్యాలు కలిపి
అది విభూతి అంటాం. ఏదైనా కూడా ఆయనలోనే ఉంటుంది కనుక అదంతా పరమాత్మ విభూతులు. అలాగే ఇక్కడ అమ్మవారిలో ఉన్నాయి కనుక అన్ని శక్తులు మనకి ఇవ్వగలిసినవన్నీ ఏం కావాలన్నా కూడా అంతా ఆవిడ దగ్గర ఉందని చెప్పడం విభూతిం. సురభిం, ఇక్కడ సురభిం అంటే కామధేనువు అలాగ సురభి అనే పేరుతోటి ఉంటూ ఉంటాయి, మీరు విని ఉంటారు. కానీ ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలన్నీ తీర్చే కామధేనువు లాంటిది కనుక సురభిం. అలాంటి తల్లికి ఆవిడెవరు? పరమాత్మికాం. అది మన ఆత్మ ఒకటే అన్నప్పుడు ఆ పరమాత్మ కింద ఉన్న ఇక్కడ స్త్రీ రూపంలో లక్ష్మీ రూపంలో మనకు నమ్ముతున్నాం కనుక పరమాత్మికాం అన్నమాట. పరమాత్మికాం. అలాంటి తల్లికి ఆ లక్ష్మీదేవికి నమామి, నమస్కరిస్తున్నాను. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికం. వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం నిభావరీం. ఆవిడి వాక్స్వరూపంలోనూ మాట మనకొచ్చే మాట. పద్మాలయం, పద్మము ఆలయముగా కలిగిన తల్లి కనుక పద్మాలయం. పద్మమే ఆవిడి. అంత పద్మం అంత చక్కగా ఉంటుంది కనుక పద్మాం అని ఒక నామం. శుచిస్వరూపిణి. స్వాహాం అంటే చూడండి, అగ్నిహోత్రంలోనూ నెయ్యి వేస్తూ ఉన్నప్పుడు స్వాహ అని చెప్తూ ఉంటారు. ఆ స్వాహామంత్ర స్వరూపిణి కూడా ఆవిడేం చెప్పడం. అలాగే కొన్ని చోట్ల స్వధాను ఉపయోగిస్తారు కనుక స్వధాం స్వరూపిణి ఆవిడేం. సుధాం అంటే అమృత స్వరూపిణి కూడా ఆ లక్ష్మీదేవి అని చెప్పడం అన్నమాట. ధన్యాం హిరణ్మయీం, ధన్యురాలు, ధన్యత పొందిన తల్లి ధన్యాం అని ఒక నామం. హిరణ్మయీం బంగారమే ఆవిడ శరీరం, బంగారు తల్లి కనుక అందరికీ బంగారాలు వేయిస్తూ ఉంటుంది కనుక హిరణ్మయీం. లక్ష్మీ స్వరూపురాలు అంటే లక్ష్మీ కళతో ఉట్టిపడేటటువంటి అన్ని రకాల ఇది ఆవిడ ధరించి ఉంటుంది కనుక ఆవిడ ప్రతి వాళ్ళకి లక్ష్మి. అందుకనే ప్రతి వాళ్ళని లక్ష్మీం అని లక్ష్మీ కాడ ఉట్టిపడుతుంది అంటూ ఉంటారు కదా, అందుకే లక్ష్మీం అనమాట. నిత్యపుష్టాం, నిత్యము పుష్ట ఆవిడ దగ్గర ఏం లేవు కనుక అందుకని నిత్యపుష్టాం. విభావరీం అలాగా అన్నీ ఉన్నాయి కనుక అలాగా అన్నీ ఉన్న తల్లి కనుక విభావరీం ప్రకాశిస్తున్న తల్లికి మనం నమస్కారం. వాచం పద్మాలయం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం. అదితించ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం కామాక్షీం క్రోధ సంభవాం. అదితి దిదితి అని కశ్యప ప్రజాపతి భార్యలుగా కూడా మనం చెప్తూ ఉంటాం కదా. వాళ్ళు ప్రతివతా స్వరూపమైన ఆ అదితించ ఆవిడ కూడా దితిం ఆవిడి దీప్తాం ప్రకాశం కలిగిన తల్లి. వసుధాం భూస్వరూపుడి భూదేవి. వసుధారిణిం అన్నీ ధరించి ఉన్న తల్లి. వసుధ అంటే భూమిని ధరించిందంటే ఆభరణాలని ధరించిన తల్లి అని కూడా మనం చెప్పుకుంటాం. నమామి అలాంటి తల్లికి నమస్కారము. కమలం ఆలయంగా కలిగిన తల్లి. కమలమే ఆవిడని చెప్పుకున్నాం కనుక కమల అన్న పేరు చాలా చోట్ల వస్తూ ఉంటుంది అనమాట. కమలాం. కాంతాం స్త్రీ స్వరూపిణి, అదే మనకి విష్ణు యొక్క కాంత అని చెప్పుకున్నాం. కామాక్షిం, కామ అంటే కోరికలు తీర్చే, అక్షిం కళ్ళు కలిగిన తల్లిక కామాక్షిం. క్రోధ సంభవం, క్రోధం అంటే కోపంతో కూడిన తల్లి కూడా సంభవిస్తుంది ఒకసారి. మరి ఎప్పుడు అంటారేమో, మనకి మహిషాసురుని మధ్యనప్పుడు మహాలక్ష్మి అవతారంలో అది మనకి ఆవిడ కనిపిస్తుంది కనుక క్రోధ సంభవం. కొన్ని చోట్ల క్షీర సంభవం అంటే క్షీర సముద్రంలో పుట్టిందని కూడా ఈ క్రోధాన్ని చదువుకునే వాళ్ళు క్షీర సంభవం అని కూడా కొన్ని పుస్తకాల్లో ఉందండి, చూసుకోండి, మీకు తేడా వస్తుందేమో. అదితించ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం కామాక్షీం క్రోధ సంభవం. అనుగ్రహప్రదాం, ఎప్పుడు మనకి అనుగ్రహం ఇస్తుందిటండి. బుద్ధిం, మన బుద్ధిస్వరూపుని కూడా ఆవిడే. అనఘాం, చాలా గొప్ప అనఘురాలు ఆవిడ కనుక అనఘాం. హరివల్లభం, మరి అంటే విష్ణుమూర్తి యొక్క వల్లభం ప్రియురాలు. అశోకం అంటే శోకము లేని తల్లి. అమృతాం అమృత స్వరూపిణి. దీప్తాం మళ్ళీ ఇందాక ఒక స్వరం వచ్చింది, దీప్తాం మళ్ళీ వచ్చింది చూసుకోండి. అంటే ఎంతో ప్రకాశవంతమైన తల్లి. లోక శోక వినాశనం, లోకంలో ఉన్న శోకాలన్నింటినీ వినాశనము చేసే తల్లి కనుక లోక శోక వినాశనం. మనకి ఎలాంటి దుఃఖాలైనా సరే పోగొట్టగలదు ఈ తల్లి. ఇది చదువుకోవడం వల్లని మనకి ఇలాంటి దాని ద్వారా మనకు బాగా అర్థం అవుతుంది. అనుగ్రహప్రదాం
బుద్ధిం అనఘాం హరివల్లభాం అశోకాం అమృతాం దీప్తాం లోకశోక వినాశినీం. అలాంటి తల్లికి నమామి, నమస్కారం అన్నమాట. నమామి ధర్మ నిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాఖ్యం పద్మసుందరీం. ధర్మ నిలయం, ఆవిడ నిలయం ఎక్కడండి? మనం మామూలుగా చెప్పాలంటే విష్ణువు యొక్క వక్షస్థలంలో ఉంటుందని చెప్పుకుంటాం. ఆవిడ ఎప్పుడు ఆ లక్ష్మి, విష్ణు వక్షస్థలంలో ఉన్న లక్ష్మీదేవి ధర్మ నిలయం. ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ ఆవిడకి నిలయం, అక్కడ ఉంటుందన్నమాట. కరుణాం, మనం చాలాసార్లు ఈ కరుణాం అన్నమాట చెప్పుకుంటాం. కరుణాంతరంగిణ అన్నమాట ఆవిడ. అందుకని ఆవిడ అంతరంగం కరుణతో నిండి ఉంటుంది కనుక కరుణ స్వరూపురాలు కనుక కరుణాం అనేది ఒక నామం. లోకమాతరం, ఈ లోకాలన్నిటికీ తల్లి కనుక లోకమాతరం. పద్మప్రియం, ఆవిడకి పద్మం అంటే చాలా ఇష్టంట. అందుకే పద్మాలు చేత్తో పట్టుకుంటుంది, పద్మంలో కూర్చుంటుంది. పద్మరేకులు లాంటి కళ్ళు ఉన్నాయని చెప్పుకుంటాం కదండి, అందుకు పద్మప్రియం. పద్మహస్తం అంటే పద్మం, ఇప్పుడు చెప్పాను కదండి చేతుల్లో పద్మాలు ఉంటాయని. పద్మాక్షిం, పద్మరేకుల లాంటి కళ్ళు. అక్షీం అంటే కళ్ళు అండి. పద్మసుందరీం, పద్మములాగా, పద్మం ఎంత సుందరంగా ఉంటుందో అంత అందంగా ఉంటుంది కనుక ఆవిడ ముఖం, ఆవిడ శరీరం అంతా కూడా అంత స్వరూపిణి, అందమైన తల్లి కనుక పద్మసుందరీం అన్నారండి. నమామి ధర్మ నిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం. పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభ ప్రియాం రమాం. పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం. పద్మోద్భవం, పద్మమునందు పుట్టిన తల్లి, పద్మమునందు ఉన్నటువంటి తల్లి అనమాట. ఆవిడ పద్మమే ఆవిడ నిలయం కనుక. పద్మముఖ్యం, పద్మము లాంటి ముఖము కలిగిన తల్లి. పద్మనాభ ప్రియం, పద్మము అంటే పద్మమే, నాభి అంటే బొడ్డు. ఆ పద్మము నాభి ఎందుకు కలిగిన వాడేవాడు? విష్ణువు. ఆ విష్ణువునకు ప్రియురాలు కనుక పద్మనాభ ప్రియం. రామ ఒక నామరమ్యమైన తల్లి, అందుకే రమ ఆవిడక. సత్యనారాయణ లక్ష్మీదేవిగా అక్కడ కూడా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి అంటాం. అలాగే రమ ఒక నామం అన్నమాట. పద్మమాలాధరం, పద్మాల మాలను ధరించి ఉంటుంది. దేవీం, దేవి చక్కగా ఆడుకుంటూ ఉంటుంది ఈ సృష్టితో ఆవిడ. పద్మినీం, పద్మిని జాతి స్త్రీ ఆవిడి, అందుకని పద్మినీం. పద్మగంధినీం, పద్మం నుంచి వచ్చే సువాసనలాగా ఆవిడెప్పుడూ కూడా సువాసనల్ని వెదజల్లుతూ ఉంటుంది, శుభాలను వెదజల్లుతూ ఉంటుంది మనకి. పుణ్యగంధం, పుణ్య చరిత్రలు కలిగిన తల్లి కనుక పుణ్యగంధం. సుప్రసన్నం, సుహు యోగ్యమైన ప్రసన్నం, ప్రసన్నత కలిగిన తల్లి అంటే ఏమిటి? మనం ఏదైనా భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఇస్తుంది అని అర్థం అనమాట. సుప్రసన్నం. ప్రసాదాభిముఖీం, మనకి ప్రసాద ఇచ్చేటటువంటి అనుగ్రహ ప్రసాదం అనమాట. ఇక్కడ ప్రసాదం అంటే వడపప్పు చక్రమంగళం దొరికిందని కాదు అని చెప్తూ ఉంటాను. ప్రసాద అభిముఖ్యం, ఆవిడ ముఖం ఎలా ఉంటుందండి? మనకి ఎప్పుడు ఇవ్వాలని చూస్తూ ఉంటుంది, ఇస్తూ ఉంటుందన్నమాట. అలా ప్రకాశించడం కనుక ప్రభాం, మిక్కిలి ప్రకాశంతో స్వరూపాన్ని ప్రభ అంటారు. ఆ ప్రభాం అనమాట. నమామి చంద్రవదన చంద్రాం చంద్ర సహోదరీం. నమామి నమస్కారం. చంద్రవదన, చంద్రబింబం లాంటి ముఖము కలిగిన తల్లి. చంద్రాం, నువ్వే చంద్రుడివి, చంద్రుల్లో లక్ష్మీదేవి. అలాగే చంద్రం, చంద్ర సహోదరి. చంద్రుడు ముందు పుట్టిన తర్వాత క్షీరసాగరంలో ముందు చంద్రుడు పుట్టాడు, తర్వాత లక్ష్మీదేవి పుట్టింది కనుక చంద్రుడికి సహోదరి అంటే చెల్లెలు అనమాట. తర్వాత పుట్టింది కనుక ఒకే కడుపులో ఇద్దరు పుట్టారు కనుక క్షీరసముద్రంలో చంద్ర సహోదరీం అంటాం అనమాట. పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్ర సహోదరీం. చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం. చతుర్భుజం, మనకి ఇవన్నీ తెలుసున్నవి, అందుకనే నేను ఎక్కువగా చెప్పట్లేదు. 4 చేతులతో ఉంటుందిటండి. చంద్రరూపాం ఇందిరాం, ఆవిడి చక్కగా ఇందిరగా అంటే ఇందు అంటే చంద్రుడు అనమాట. చంద్రరూపం ఇందిరాం అన్నారన్నమాట. చంద్రరూపంతో వెలుగొందుతూ ఉంటుంది. తర్వాత ఇందిరాం అన్న తర్వాత ఇందు శీతలాం. ఇందు అంటే చంద్రుడు అని ఇప్పుడే చెప్పాను కదండి. చంద్రుడిలాగా శీతలాం చల్లదనాన్ని మనకి ఇస్తూ ఉంటుంది.
డబ్బులు ఇచ్చిందంటే చక్కగా చల్లదనం మనకు వస్తుంది, ఆయురారోగ్యాలన్నీ ఆవిడ ఇవ్వగలదు అని ఇందు శీతలం మనకు చల్లదనాన్ని ఇచ్చే తల్లి అని. ఆహ్లాద జనని అంటే ఆవిడ చాలా అందంగా ఉంటుంది, ఆవిడ చూస్తే మనకు ఆహ్లాదం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది కనుక ఆహ్లాద జనని, ఆహ్లాదాన్ని మనకి ఇచ్చేటటువంటి తల్లి. పుష్టిం అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కనుక ఆవిడ పుష్టురాలు. పుష్టిం. శివాం. ఇక్కడ శివాం అంటే శివుని యొక్క భార్య శివాం అన్నమాట. ఆ నామంతో అక్కడ ఉంటుంది పార్వతీదేవి. శివాం అంటే ఈ రెండు పేర్లు ఒకలాగే ఉంటాయి, అందుకని శివకరీం సతీం. చూడండి, శివకరీం. శివ అంటే శుభాలను కలగచేసేవాడు. శివం కరోతీతి శంకర అంటారు. శుభాలను ఎవరు కలుగ చేస్తాడో వాడు శివ. ఆయన యొక్క భార్యగా ఉంది శివాం. అందుకని శివకరీం సతీం అని చెప్పారనమాట. అంటే చదువుతున్నాను చూసుకోండి. చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం పుష్టిం దారిద్ర్య నాశినీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం. విమలాం విమల స్వరూపిణి ఆవిడ. శాంత స్వరూపిణి, విమల స్వరూపిణి అని కొంచెం అర్థాలు ఒకలాగే ఉంటాయి. విశ్వజనని, ఈ విశ్వం అంతటికీ కూడా తల్లి కనుక విశ్వజననీం అని నమస్కారం చేసుకోవాలి. పుష్టిం ఇందాకోసారి వచ్చింది, అంతా పుష్టి స్వరూపిణి కనుక పుష్టిం. దారిద్ర్య నాశనం, అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు ఇంకా దారిద్ర్యం ఎక్కడ? ఆ తల్లి ఆవిడ దగ్గర అన్నీ ఉన్నాయి. మనం భక్తితోటి శ్రద్ధగా పూజిస్తే మన దారిద్ర్యాలన్నీ చేయగలిగేటటువంటి తల్లి కనుక దారిద్ర్య నాశిని అంటాం. తర్వాత ప్రీతి పుష్కరిణి, ఆవిడ మన మీద ప్రేమ ఎక్కువగా ఉన్నటువంటి తల్లి కనుక ప్రీతి పుష్కరిణి. శాంతం శాంత స్వరూపిణి కనుక శాంతం. శుక్ల మాల్యాంబరాం, శుక్ల తెల్లనైన, మాల్యా మాలల్ని, అంబరాం పట్టు చీర, అలాంటి వాటిని ఆవిడ ధరిస్తూ ఉంటుంది. శ్రియం సంపదతో కూడినటువంటి తల్లి అంటే చూస్తున్నాను. విమలాం విశ్వజననీం పుష్టిం దారిద్ర్య నాశినీం ప్రీతి పుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం. భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీం వసుంధరాం ఉదారాంగాం హరిణీం హేమమాలినీం. భాస్కరీం అంటే సూర్యుడిలా ప్రకాశించే తల్లి. భాస్కరుడు అంటే సూర్యుడు కదా, సూర్యప్రకాశమంత కాంతి కలిగిన తల్లి కనుక భాస్కరీం. బిల్వ నిలయాం, బిల్వవృక్షం లేదా బిల్వపత్రాలు అక్కడ ఆవిడ నిలయం కనుక బిల్వ నిలయాం. వరారోహాం, వరాహం అంటే తెలుసు, వారాహిదేవి గురించి అది కూడా మనం తెలుసుకుంటాం. అది నన్ను అధిరోహించిన తల్లి కనుక వరారోహం. యశస్వినీం, గొప్ప యశస్సు కలిగిన తల్లి కనుక యశస్వినీం. వసుంధరాం, భూస్వరూపంలో ఉన్న తల్లి కూడా ఆ లక్ష్మీయే కనుక వసుంధరాం. ఉదారాంగం, ఉదారమైన అంగములు కలిగిన తల్లి కనుక ఉదారాంగం. హరిణీం, హరిణి అంటే లేడి. ఆ లేడి లాంటి చల్లటి అవి జాలిగా ఉంటుంది చూడండి, మన మీద అంత జాలి దయ అన్నీ కలిగి ఉన్న తల్లి కనుక హరిణీం. హేమమాలినీం, హేమం అంటే బంగారం, బంగారు మాలిని అంటే మాలికలను ధరిస్తూ ఉన్న బంగారు ఆభరణాలు ధరించి ఉన్న తల్లి అని కూడా మనం చెప్పుకోవచ్చు. భాస్కరీం బిల్వ నిలయాం వరారోహాం యశస్వినీం వసుంధరాం ఉదారాంగాం హరిణీం హేమమాలినీం. ధనధాన్యకరీం సిద్ధిం స్త్రైణ సౌమ్యాం శుభప్రదాం నృపవేశ్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం. ధన ధాన్య కరీం అంటే మనకి ధనము ధాన్యము కూడా ఇస్తూ ఉండే తల్లి కనుక ధనధాన్య కరీం, మనకు ఆవిడే ఇస్తుంది. సమస్త సంపదలు ఆవిడే అన్నప్పుడు ధనధాన్యాన్ని ఇక్కడ విడిగా చెప్పారు. ధనధాన్య కరీం. సిద్ధిం, ఏదైనా మనకు సిద్ధించాలి, ఏదైనా మనం పొందాలి, సిద్ధించడం మనకు పొందడం, అలా చేయాలంటే అటువంటి ఇవ్వగలిగిన తల్లి కనుక ఆవిడకి సిద్ధిం అనేది ఒక నామం. స్త్రైణ సౌమ్యం, స్త్రీ స్వభావం. ఇక్కడ సౌమ్యము ఆవిడ యొక్క స్వభావం, స్త్రీకి ఆ సౌమ్య గుణం ఉండాలి అని చెప్పడం, ఆవిడ దగ్గర బాగా సౌమ్యత్వం ఉందని చెప్పడమే స్త్రైణ సౌమ్యం. శుభప్రదాం, శుభములను ప్రసాదించే తల్లి, మనకు అన్ని శుభాలే ప్రసాదిస్తుంది కనుక శుభప్రదాం. నృపవేశ్మ గతానందాం,
నృప అంటే రాజులండి. రాజులకు ఆనందం ఎలా వస్తుంది? ఎక్కడైనా యుద్ధానికి వెళ్ళి వాళ్ళు గెలిస్తే అప్పుడు విజయలక్ష్మి రూపంలో వాళ్ళకు వరించి వాళ్ళకి ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది కనుక నృపవేశ్మగత ఆనందం. ఆ రాజుల దగ్గర ఆ ఆనందం విజయలక్ష్మిగా ఉంటుందన్నమాట. వరలక్ష్మి వరములు ఇచ్చే లక్ష్మిగా మనకి చారుమతి కథలో చెప్పుకుంటాం కదండి. పౌర్ణిమను శుక్రవారం నాడు ఆచరించి ఈ వరలక్ష్మి అనమాట. వరలక్ష్మి రూపంలో ఉన్న తల్లి కూడా ఈ లక్ష్మీదేవి అని చెప్పడం వరలక్ష్మి. వసుప్రదాం మనకి సమస్తాన్ని భూమిని అన్ని ప్రసాదించే తల్లి కనుక వసుప్రదాం. ధనధాన్యకరీం సిద్ధిం స్త్రైణ సౌమ్యాం శుభప్రదాం నృపవేశ్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం. విష్ణువక్షస్థల స్థితాం శుభాం శుభములను ఇచ్చేటటువంటి తల్లి కనుక శుభాం అన్నారు. హిరణ్య ప్రాకారం బంగారు ప్రాకారాలు కలిగినటువంటి అలాంటి భవనాల్లో ఉండేది తల్లి కనుక చతుర్దశ భువనాలు ఆవిడవే. అందుకని హిరణ్య ప్రాకారం బంగారు ప్రాకారం ఉన్నటువంటి చోట ఎక్కడ ఉంటుంది? వైకుంఠంలో ఉంటుంది కనుక సముద్ర తనయాం సముద్రునికి క్షీర సముద్రునికి తనయ అంటే కుమార్తె. జయాం అన్నట్ల చోట జయమే ఆవిడ ఎక్కడుంటే అక్కడే జయం. అందుకే జయాం అలాంటి తల్లికి నమామి నమస్కారము. మంగళాం దేవీం మంగళకరమైన ఆ దేవికి సర్వమంగళం అన్ని మంగళాలును అని చెప్పి నమస్కారం అన్నమాట. మనం ఆవిడ ఎక్కడ ఉంటుంది? విష్ణు వక్షస్థల స్థితం. ఆవిడ విష్ణువు యొక్క వక్షస్థలంలో ఆవిడ నివాసం కనుక విష్ణు వక్షస్థల స్థితం. విష్ణుపత్నీం విష్ణువు యొక్క పత్ని అనమాట. విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్య ధ్వంసినీం దేవీం సర్వోపద్రవ నివారిణీం. విష్ణు యొక్క పత్ని అంటే భార్య. ప్రసన్నాఖ్యం ప్రసన్నమైనటువంటి ఆ చూపులు ఆవిడ మన మీద ప్రసరింపచేస్తున్నటువంటి అక్షీం అంటే కళ్ళు కలిగిన తల్లి. ఆవిడ నేత్రాలు ప్రసన్నతతో కూడి ఉంటాయన్నమాట. నారాయణ సమాశ్రితం నారాయణతో కూడి ఉంటుంది. సమాశ్రితం అంటే నారాయణుడు ఆయన వక్షస్థలంలో ఆవిడే ఉంటుంది కనుక వాళ్ళిద్దరికే మనం ఎప్పుడు నమస్కారం ఇద్దరికి కలిపి చేస్తూ ఉండాలన్నమాట. నారాయణ సమాశ్రిత నారాయణతో కూడి ఉండేటటువంటి తల్లి. దారిద్ర్య ధ్వంసినీం మన దరిద్రాలన్నింటినీ కూడా ఎన్ని జన్మల దరిద్రమైనా కూడా ధ్వంసం చేసేయగలిగినటువంటి తల్లి కనుక దారిద్ర్య ధ్వంసినీం దేవీం సర్వ ఉపద్రవ నివారిణి అనమాట. మనకు వచ్చే ఎన్ని ఉపద్రవాలండి ఒకటి అలా వస్తూనే ఉంటాయి కదా. అందుకని సర్వ ఉపద్రవాలని నివారణ చేసే తల్లి కనుక సర్వోపద్రవ వారిణీం అని చెప్పుకుంటున్నాం అనమాట. విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్య ధ్వంసినీం దేవీం సర్వోపద్రవ వారిణీం నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం. ఈ నవదుర్గలు అని 9 దుర్గల్ని మనం చాలా చోట్ల ఫోటోల్లో అది క్యాలెండర్లోనే అవి ఉంటూ ఉంటాం. నవదుర్గలు అని చెప్తూ ఉంటారు. వాటికి వేరే ఒక్కొక్క శ్లోకాలు కూడా ఉన్నాయి. 9 ఆ నవదుర్గా స్వరూపిణి కూడా ఈ లక్ష్మి అని చెప్పడమే ఇక్కడ నవదుర్గాం. మహాకాళి స్వరూపి ఆవిడే. బ్రహ్మ విష్ణు శివాత్మికం బ్రహ్మ విష్ణు శివులకి కూడా ఆవిడ ఆత్మస్వరూపం. ఆవిడ నుంచే వీళ్ళందరూ వచ్చారు మహాలక్ష్మిగా ఉన్నప్పుడని అలా చెప్పడం. బ్రహ్మ విష్ణు శివాత్మికం. త్రికాల జ్ఞాన సంపన్న 3 కాలాలు భూత భవిష్యత్ వర్తమాన యుగాల నుంచి కూడా ఏం జరుగుతున్నాయో అన్నీ కూడా ఆవిడ ఎరుగుతుంది కనుక త్రికాల జ్ఞానం కలిగినది కనుక త్రికాల జ్ఞాన సంపన్న నమామి నమస్కారము. భువనేశ్వరి ఈ భువనములందరికీ అన్నిటికీ తల్లి కనుక భువనేశ్వరి అన్నాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబనీం సరసిజాం వందే ముకుంద్ర ప్రియాం. ఈ శ్లోకం మీకు అందరికీ వచ్చు, చదువుకోవడం కూడా వచ్చు.
ముందు రోజునే దీనికి అంతా కూడా చెప్పాను. లక్ష్మీదేవేమో సముద్రరాజు కూతురు, శ్రీరంగధామేశ్వరుడికి ఈశ్వరి, దాసి, దేవ సమస్త దేవవనిత అంటే దేవవనితలందరి చేత కూడా ఆవిడ సేవలు చేయించుకుంటూ ఉంటుంది. లోకైక దీపాంకరం అంటే లోకమునకు ఏకైక దీపాంకరమైన తల్లి అని చెప్పాం. శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్, ఆవిడ యొక్క కటాక్షం ఉంటేనే బ్రహ్మేంద్ర గంగాధరం, బ్రహ్మ, ఇంద్రుడు, గంగాధరం అంటే గంగను ధరించిన శివుడు, వీళ్ళందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేయగలుగుతారు అనమాట. త్వాం త్రైలోక్య కుటుంబిని, త్వాం అంటే నువ్వు త్రైలోక్య కుటుంబిని, 3 లోకాల కుటుంబినివి తల్లి, 3 కుటుంబాలు, ముల్లోక కుటుంబం నీదేను అని చెప్పడం అనమాట. సరస్సిజ అంటే ఒక సరస్సులో జా పుట్టినటువంటి పద్మం అనమాట. అందుకని సరస్సిజం అంటే అమ్మవారు పద్మమా అని అర్థం ఇక్కడ. వందే నీకు నమస్కారము, ముకుంద ప్రియ, ముకుందుని యొక్క ప్రియురాల అని మనం నమస్కారం చేస్తున్నాం అన్నమాట. ముందుకు పెడతానండి. మాతర్నమామి కమలే కమలాయతాక్షి, శ్రీహృష్ణు ఉత్కమలవాసిని విశ్వమాతః, క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ, లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. మాత నమామి, అమ్మా నీకు నమస్కారం అమ్మా. కమలే కమల స్వరూపంగా ఉన్న తల్లి, కమలాయతాక్షి కమల లేకుల వంటి కళ్ళు కలిగిన తల్లి, శ్రీ హృత్ కమలవాసిని, శ్రీ విష్ణువు యొక్క హృత్ హృదయ కమలమునందు వాసిని నివాసం ఉండే తల్లి, విశ్వమాత విశ్వమునందుకు తల్లి, తల్లిగా ఉన్న అమ్మ, క్షీరోదజే క్షీర సముద్రంలో పుట్టిన తల్లి, కమల కోమల గర్భ గౌరి అతి కోమలమైన శరీరంతో వెలుగుతున్న గౌరీ స్వరూపిణి, లక్ష్మి లక్ష్మీ స్వరూపిణి, ప్రసీద సతతం మాకెప్పుడూ కూడా మమ్మల్ని చల్లగా చూడమ్మా, మాకు అనుగ్రహం ఇవ్వమ్మ. అందుకని నమతాం శరణ్య, నిన్నే నమస్కరిస్తున్నాం, శరణ వేడుకుంటున్నామని ఈ శ్లోకానికి అర్థం. మాతర్నమామి కమలే కమలాయతాక్షి, శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః, క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ, లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. త్రికాలం యో జపేద్విద్వాన్, షణ్మాసం విజితేంద్రియః, దారిద్ర్యధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్యయత్నతః. 3 కాలాల్లో ఎవరైతే దీన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళు విద్వాన్, గొప్ప విద్వాన్ అవుతూ ఉంటారు. షణ్మాసం అంటే 6 మాసాలు కనుక వాడు వదలకుండా ప్రతిరోజు శ్రద్ధగా చదివితే విజితేంద్రియ జయించిన ఇంద్రియాలన్నింటినీ జయించగలుగుతాడు అని అర్థం. దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్యయత్నతః. మనం జాగ్రత్తగా ప్రయత్నం చేత అమ్మవారిని ప్రతిరోజు శ్రద్ధగా భక్తితోటి మనం చదువుకుంటూ ఆవిడని మనస్ఫూర్తిగా పూజిస్తూ ఉంటే ఆవిడ మన దరిద్రాలన్నీ ధ్వంసం చేయడమే కాకుండా సర్వం ఆప్నొచ్చి మనం ఏం కావాలో అవన్నీ పొందేలా చేస్తుందిట. అందుకని మనం జాగ్రత్తగా దీన్ని ఎంత కష్టమైన మనం అన్ని కష్టాలే మనకి, అందుకని చెప్పి దానిని అధిగమించి మనం చదువుకోగలగాలి, చేసుకోగలగాలి నిత్యం పొద్దున సాయంత్రం. దేవీనామ సహస్రేషు పుణ్యం 800 మనం రోజు సహస్రనామాలు చదవలేము, చదవలేము ఇక్కడ. అందుకనే వాడు అన్నీ తేలిగ్గా చెప్పేశాడు పాపం పరమశివుడు. దేవీనామ సహస్రేషు, దేవి యొక్క సహస్రనామాల కంటే 800 పుణ్యం, ఈ 800 చదవడం పుణ్యం అని చెప్పాడనమాట. ఏన స్త్రియం ఆప్నోతి, దీనివలన సంపదలు పొందుతారు. 1,000,000 జన్మ దరిద్రత, మీకు 1,000,000 జన్మల నుంచి ఉన్న దరిద్రం అంతా కూడా తుడిచిపెట్టుపోతుంది. భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకం. భృగువారం అంటే శుక్రవారం అండి. శతం ధీమాన్, ఈ అంటే ఇదేంటి 800 అనమాట. దీన్ని ధీమాన్ పఠేత్ అలా శ్రద్ధగా చదివితేటండి. ఇక్కడ వత్సర మాత్రకం, వత్సరం అంటే ఒక సంవత్సరం అంట. అలా సంవత్సరం చదివితే అష్టైశ్వర్యం అవాప్నోతి. అష్టైశ్వర్యాలు అంటే అష్ట అంటే 8 ఐశ్వర్యాలు, అష్టలక్ష్ములు మీ దగ్గర ఉంటాయన్నమాట. అష్టైశ్వర్యం అవాప్నోతి. అప్పుడు మీరు ఎలా ఉంటారు? ఇక్కడ కుబేర ఇవ భూతలే. భూతలే అంటే ఈ భూమి మీద ఇక్కడ ఉన్నన్నాళ్ళు కూడా కుబేరుడితో సమానమైన సంపదలతో తొలతూగుతారు అని అర్థం అండి. భగవారే శ్రితం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకం అష్టైశ్వర్యం అవాప్నోతి కుబేర ఇవ భూతలే. దారిద్ర్య మోచనం నామ
స్తోత్రమంబ పరం శతం. అంటే ఈ ఈ అష్టోత్తర శతనామాలు దరిద్రాన్ని పోగొడతాయని చెప్పబడుతూ ఉంటాయిటండి. ఏన శ్రియమవాప్నోతి కోటి జన్మ దరిద్రత. కాబట్టి మనం కోటి జన్మల్లో ఉన్న దరిద్రమైనా సరే మనం శుభ్రంగా పోగొట్టుకోవచ్చు దీనివల్ల అని చెప్తున్నారు అన్నమాట. దారిద్ర్య మోచనం నామ స్తోత్రమంబ పరం శతం. ఏన దీనివల్ల శ్రియం ఆప్నోతి సంపదలు పొందుతారు. కోటి జన్మ దరిద్రత. మీరు కోటి జన్మల నుంచి దరిద్రం అనుభవిస్తున్నా సరే ఇది చదువుకోవడం వల్ల మనకి దరిద్రం అంతా పోతుంది. భుక్త్వాతు విపులాన్ భోగాన్ అస్యాయుధ్యమాప్నుయాత్. సాయుధ్యాన్ని పొందుతారండి. అమ్మవారి చెంతకు చేరుకుంటారు, ఆ వైకుంఠం చేరుకుంటాం అన్నమాట. ఎలాగా? ఇక్కడ ఉన్నాళ్ళు విపులాన్ భోగాన్ భుక్త్వాతు అనుభవించి, ఇక్కడ ఉన్నాళ్ళు కూడా సమస్త భోగాలు ఈ భూమి మీద అనుభవించి చివర ఆ అమ్మవారి సాయుధ్యాన్ని చేరుతాం, ఆ విష్ణు సాయుధ్యాన్ని చేరుకుంటాం అనమాట. అమ్మవారు ఎక్కడ ఉంటుందో అక్కడికి పెడతాం. కాబట్టి మీరు ఏం చేయాలండి? ప్రాతకాలే పటే నిత్యం. పొద్దున్నే లేచి శ్రద్ధగా చదువుకోండి. సర్వ దుఃఖోపశాంతయే. సర్వ దుఃఖాలు పోయి మీరు సుఖంగా ఉంటారు, శాంతిని పొందుతారు అని పఠంస్తు చింతయే దేవీం. అలాగ మనం చదువుకుంటూ అమ్మవారిని మనసులో చింతించాలి. ఎలా చింతించాలి? సర్వాభరణ భూషితం. అన్ని ఆభరణలు అలంకారాలు పెట్టుకుని చక్కగా నవ్వుతూ ఉండి మన అమ్మని మనం పూజ చేస్తే మనం కూడా సంతోషంగా మన మనసు శుద్ధిగా పెట్టుకుని ఎప్పుడైతే ఒకసారి చదువుకుంటున్నామో దీన్ని అలాగా మనకి అన్ని సంపదలు ఇస్తుందండి. సర్వం శ్రీ విష్ణార్పణమస్తు. విష్ణుదేవుడు. ఇప్పుడు మనం ఇంతవరకు నేను చదివేసి పూర్తిగా తేలిగ్గా ఎక్కువ కథల మధ్యలో ఎక్కడ ఏం చెప్పకుండా పూర్తి చేశాను. అంటే ఉద్దేశం ఏమిటి? ఇంకోసారి కావాలంటే రేపు మొత్తం చదివి వినిపిస్తాను. ఇంకప్పుడు చదవను. ఎందుకంటే మనం దానికి అంతా కూడా కావాలనుకుంటే ఎప్పుడైనా మళ్ళీ కావాలంటే మళ్ళీ చెప్తాం. కానీ రేపు శ్రావణ మాసం వస్తుంది కనుక మీరు శుక్రవారం పొద్దున్న నుంచి మీరు చదువుకుంటారు జాగ్రత్తగాను, తప్పులు లేకుండానన్న ఉద్దేశంతో దీన్ని ఈవేళ ముగించాను. రేపు కావాలనుకుంటే కనకధార కూడా మనకి చాలా ముఖ్యం కనుక రేపు కనకధార అంతా కొంచెం ఇలాగే కొంచెం అర్థాలతోటి నేను చెప్పి చదివి మీకు వినిపిస్తాను. ఈ రెండు కూడా శ్రావణ మాసం అంతా మీరు వినియోగించుకొని ప్రొద్దుట సాయంత్రం దీపం వెలిగించుకొని చదువుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నాను. స్వస్తి. సర్వం శ్రీమాత్ శరణారవిందార్పణమస్తు.